హరి వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలధరుష్టాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగము అనబడు అష్టమ అధ్యాయాన్ని 16 శ్లోకాల పర్యంతం యథామతిగా తెలుసుకుంటూ వచ్చాం. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. బ్రహ్మలోక పర్యంతం గల సకల లోకాలు ఏవైతే ఉన్నాయో ఉపాసకుడు లేదా నిష్కామ కర్మ చేసేటువంటి వారు, సకామ కర్మ చేసేటువంటి వారు వారి వారి కర్మానుసారంగా ఆయా లోకాలను పొందుతారు. కానీ ఏ లోకం వెళ్ళినా కానీ శాశ్వతమైనటువంటి మోక్షం మాత్రము లభించదు. మరియు మళ్ళీ మనుష్య జన్మకు రావాల్సిందే. మనుష్య జన్మకు వస్తాడా, ఏ జన్మకు వస్తాడా అనేది అతని కర్మ మీద అవలంబన ఉంటుంది. మొత్తం మీద పునర్జన్మ అనేది తప్పదు. కానీ ఎవరైతే నన్ను చేరుకుంటారో, నన్ను తెలుసుకుంటారో వారికి మాత్రం మళ్ళీ జన్మ లేదు అని భగవంతుడు స్పష్టంగా చెప్పాడు. లోకలోకాంతాల యొక్క భ్రాంతి కూడా వదిలిపెట్టాలి. నేను కైలాసం పోతా, వైకుంఠం పోతా, గోలోకం పోతా, సాకేతం పోతా అనేటువంటి భ్రమ వదిలిపెట్టి కేవలము ఆత్మానుసంధానం చేయాలి, పరమాత్మ చింతన చెయ్యాలి. ఆ విధంగా చేసినట్లయితే మళ్ళీ పునర్జన్మ, మళ్ళీ జన్మ అంటూ ఉండదు. ఈ విధంగా భగవంతుడు బ్రహ్మలోక పర్యంతం కూడా అనిత్యములే అని చెప్పి అసలు బ్రహ్మదేవుడు
అన్నాం కదా, ఆ బ్రహ్మదేవుడు ఎలా ఉంటాడు, అతని ఆయుష్ ఏమిటి, ఆయన కాలం ఏమిటి అని మనకు జిజ్ఞాస కలిగినప్పుడు తరువాతి శ్లోకాల్లో చెప్తూ ఉన్నాడు అన్నమాట. 3 శ్లోకాల ద్వారా ఆ లోకాల గురించి వర్ణిస్తూ ఉన్నాడు. తర్వాత 21వ శ్లోకంలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్తాడు. ఆ తర్వాత జీవుల యొక్క గమనాగమనాన్ని గురించి, మార్గం గురించి చెప్తాడు. ఇప్పుడు 3 శ్లోకాలు చదవండి. 17, 18, 19. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్రవిదో జనాః అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే భూతగ్రామస్యేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశ పార్థ ప్రభవత్యః రాగమే. హే అర్జున అని అర్జునునికి ఈ బ్రహ్మలోకము, బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ ఏమిటి అదంతా వర్ణిస్తూ ఉన్నాడు. హే జనాః, ఏ జనులు, బ్రహ్మణ అంటే చతుర్ముఖ బ్రహ్మ యొక్క, యత్ అహహ అంటే ఏ పగలైతే ఉందో, సహస్ర యుగ పర్యంతం 1000 యుగములు కలిగిన దానిగాను, రాత్రిని అది కూడా 1000 యుగములుగా పరిమితి గలదానని గాను తెలుసుకుంటారు. ఎవరు? ఉపాసకులు. వారే అహోరాత్రులను తెలుసుకున్నవారు అంటాడు. ఎవరు చతుర్ముఖ బ్రహ్మం యొక్క ఏ పగటి 1000 యుగములు గలదానిగాను, రాత్రిని 1000 యుగములు గలదానిగాను తెలుసుకుంటున్నారో అట్టివారు అహోరాత్రములు అంటే దినరాత్రాలను తెలుసుకున్నటువంటి వారగుదురు. అంటే మనుష్యుల యొక్క కాల పరిమితిని బట్టి మనుష్యులకు 1000 యుగాలు గడిస్తే బ్రహ్మదేవునికి ఒక పగలు, మనుషులకు 1000 యుగాలు గడిస్తే బ్రహ్మదేవునికి ఒక రాత్రి. అంటే 2000 యుగాలైతే బ్రహ్మదేవునికి ఒక రోజు అని ఈ విధంగా చెప్తున్నాడు. ఆ బ్రహ్మదేవుని యొక్క పగలు ప్రారంభం కాగానే పూర్వకల్పంలో ప్రళయంలో ఉన్నటువంటి సకల జీవులందరూ కూడా వాళ్ళు ప్రకటమవుతారు. స్థావర జంగర రూపమైనటువంటి అంటే స్థిరాచర ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రకటమవుతారు. ఆ బ్రహ్మదేవుని యొక్క రాత్రి రాగానే అందరూ ప్రళయంలో విలీనమైపోతారు. అవ్యక్త సంజ్ఞకు చేరుకుంటారు, అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు. అవ్యక్తం అంటే ప్రకృతి. తర్వాత ఈ భూతగ్రామం అంటే ఈ భూత సముదాయం అంతా ఏదైతే ఉందో ఇది అవశః అంటే స్వాతంత్ర్యం లేక వివసులయ్యి వాళ్ళ యొక్క కర్మపాశానికి బద్ధులయ్యి పునః ఉత్పన్నమవుతూ ఉంటారు, మళ్ళీ విలీనమవుతూ ఉంటారు. అంటే ప్రళయంలో కలిసిపోతూ ఉంటారు. అంటే పూర్తిగా లేకుండా పోరు జీవులు. ఏమవుతారు? వ్యక్తమవుతారు, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు. అదేవిధంగా ప్రతిరోజు మనం కూడా నిద్రలో, గాఢ నిద్రలో ఏం చేస్తాము? అజ్ఞానం లోపల విలీనమవుతాం. జీవుడు ఏమవుతాడు? గాఢ నిద్రలో జీవుడు ఉంటారా లేరా? ఉన్నాడనే లేచినావు కదా, అంతే కదా. కాబట్టి ఉంటాడు. ఎట్లా ఉంటాడు? అవ్యక్త రూపంలో ఉంటాడు. మళ్ళీ ఎప్పుడైతే స్వప్న జాగరాలు వస్తాయో మళ్ళీ వ్యక్తంలోకి వచ్చేస్తాడు. ఇట్లా మనం ఏ విధంగా అవ్యక్త రూపాలను పొందుతున్నామో సకల జీవులు కూడా ప్రళయంలో విలీనమవుతున్నారు, మళ్ళీ కల్పారంభంలో, మళ్ళీ సృష్టి ఆరంభంలో మళ్ళీ వచ్చేస్తున్నారు. వీళ్ళంతా కొత్తోళ్ళేం కాదు, అంతా పాతోళ్ళే. జీవులంతా పాత వాళ్ళే. ఎందుకనంటే అనాది ఉన్నారు వీళ్ళు. వీళ్ళకు ఉత్పత్తి వినాశం అనేది ఏం లేదు, అనాది కాలం నుంచి వస్తూ ఉన్నారు. సరే, ఇది సంక్షేపంగా శ్లోకాల అర్థం తెలుసుకున్నాము, కొంచెం విస్తారంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనకు ఒక నెల, పితృదేవతలకు ఒక రోజు. పితృదేవతలు ఉన్నారు, మనకు ఒక నెల రోజులైతే వాళ్ళకు ఒక్క రోజు అవుతుంది. మనకు శుక్లపక్షం వాళ్ళకు పగలు, కృష్ణపక్షం మనకైతే వాళ్ళకు రాత్రి. అంటే మనకు ఒక నెల రోజుల్లో శుక్లపక్షం
కృష్ణపక్షం 2 వస్తాయి కదా, 2 పక్షాలు. అమావాస్యాంతము ఒకటి కృష్ణపక్షం, మరి పౌర్ణమి వరకు శుక్లపక్షం. ఈ 2 పక్షాలు అంటే మొత్తం నెల. ఈ నెల అయితే పితృదేవతలకు 1 రోజు. ఇక మనకు ఒక సంవత్సరము దేవతలకు 1 రోజు అంటారు. మనకు 365 రోజులు గడిస్తే ఒక సంవత్సరం కదా. ఆ సంవత్సరము దేవతలకు ఒక్కటే రోజు. ఈ సంవత్సరంలో 2 అయనాలు వస్తాయి, ఉత్తరాయణము దక్షిణాయనం. అయితే ఉత్తరాయణము పగలైతే దక్షిణాయనం దేవతలకు రాత్రి అని ఈ విధంగా చెప్పారు. మన లెక్క ప్రకారము కృతాయుగానికి 17,28,000 సంవత్సరాలు. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం 4 యుగాలు ఉన్నాయి. మన లెక్క ప్రకారంగా 17,28,000 సంవత్సరాలు అయితే ఇది కృతాయుగం ఒక్కటి అనబడుతుంది. ఇక 12,96,000 సంవత్సరాలు అయితే అది త్రేతాయుగం అనబడుతుంది. మరియు 88,64,000 అయితే అది ద్వాపర యుగం అనబడుతుంది. కలియుగంలో 4,32,000 సంవత్సరాలు. ఇది కలియుగం. అంటే కలియుగము 4,32,000 సంవత్సరాలు అయితే దీనికి రెట్టింపు ద్వాపర యుగం ఉంటుంది. 4 లక్షలు అయితే అది 8 లక్షల చిల్లర. దానికి మన కలియుగానికి 3 రెట్లు అయితే త్రేతాయుగం, మన కలియుగానికి 4 రెట్లు అయితే అది కృతాయుగం. ఈ విధంగా 4 యుగాలు ఉంటాయి. మనుష్య ప్రమాణంలో మొత్తము 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 43,20,000. అయితే ఈ మొత్తము 4 యుగాలు కలిసి ఒక మహాయుగం అనబడుతుంది. మొత్తం ఇప్పుడు చెప్పుకున్న సంవత్సరాలన్నీ కలిపితే ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగం అనబడుతుంది. ఆ మహాయుగము చతుర్ముఖ బ్రహ్మకు 1 రోజు అంటారు. అదొక దినము. ఆ మహాయుగం అయితే 1 దినం. మళ్ళీ ఒక మహాయుగం అయితే 1 రాత్రి. చూసారా, మన బుద్ధికి అందది కదా. ఈ ప్రకారంగా బ్రహ్మదేవునికి పగలు ఏదైతే ఉందో దానికి కల్పం అంటారు, రాత్రికేమో ప్రళయము అంటారు. ఈ ప్రళయము కార్యప్రకృతికి సంబంధించింది. అంటే ఈ పిండ బ్రహ్మాండాలు స్థూల రూపమైనటువంటి ఏ ప్రపంచం ఉన్నదో ఇది బ్రహ్మదేవుని యొక్క రాత్రి అంటే మహాప్రళయంలో అది లీనమైపోతుంది. ప్రకృతిలో లీనమంతే. ప్రకృతి అంటే మాయలో లీనమైపోతాయి. మళ్ళీ బ్రహ్మదేవుని యొక్క దినము అంటే కల్పారంభంలో మళ్ళీ జీవులందరూ కూడా మళ్ళీ ఉత్పన్నమవుతారన్నమాట. ఇటువంటి బ్రహ్మదేవుని యొక్క రోజులు 15 రోజులైతే ఒక పక్షము, 15 రోజులైతే మరొక పక్షము, అదే 2 పక్షాలైతే ఒక నెల. అట్లాంటి 365 రోజులైతే బ్రహ్మదేవుని రోజులైతే అది మహాయుగము. అంటే ఇక పరార్థము అంటారు దానికి. ఈ ప్రకారంగా బ్రహ్మదేవుని యొక్క ఆయుస్సులో ఈ విధంగా లెక్కలు ఉంటాయి. అయితే బ్రహ్మదేవుని యొక్క పగలు ప్రారంభమైనప్పుడు ఈ సర్గాది అంటే కల్పం అంటారు కదా, ఆ కల్పాదిలో అవ్యక్తంగా ఉన్నటువంటి భూతకోట్లన్నీ కూడా వ్యక్తావస్థలోకి వస్తాయి. ఏ విధంగా మనం సుషుప్తిలో సూక్ష్మ రూపకంగా ఉన్నాం కదా, స్థూల శరీరాన్ని వదిలిపెట్టామా లేదా? పూర్తిగా వదిలిపెట్టలేదు. పూర్తిగా వదిలిపెడితే లేపుకపోవాలి. అంటే ఈ సూక్ష్మ శరీరం యొక్క అభిమానాన్ని వదిలిపెట్టి మనం గాఢ నిద్రలో పోయాం కదా. అట్లా మళ్ళీ దినం రాగానే మళ్ళీ ఉత్థానం అవుతున్నాం. అట్లే ఈ సకల భూతకోట్లన్నీ కూడా ఆ బ్రహ్మదేవుని యొక్క రాత్రి ఏదైతే ఉందో అది మహాప్రళయం. ఆ ప్రళయంలో సుప్తంగా ఉంటారు, అవ్యక్త రూపంలో ఉంటారు. ఆ బ్రహ్మదేవుని యొక్క దినం ప్రారంభమైందంటే అది కల్పం అంటారు. ఆ కల్పం ప్రారంభం కాగానే ఈ జీవకోట్లందరూ కూడా మళ్ళీ స్థూల రూపాన్ని ధారణ చేసుకుంటారు. సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి సృష్టి స్థూల రూపాన్ని ధరిస్తుంది. ఆయనకు రాత్రి కాగానే మళ్ళీ ప్రళయంలోకి వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు. ఈ విధంగా 1 రోజు గడిస్తే అది మనకు దైనందిన ప్రళయం. మనం ఏ విధంగా ప్రతిరోజు సుషుప్తి నుంచి లేస్తున్నాం, మళ్ళీ జాగ్రత్తలోకి వస్తున్నాం. ఇది మనకు దిన ప్రళయం. అది బ్రహ్మదేవుని దృష్టిలో అది దైనందిన ప్రళయం అంటారు. 1 రోజు అయిందే ఆ బ్రహ్మదేవునికి. ఈ ప్రళయంలో స్వర్గాది లోకాలు మూర్త ద్రవ్యాలు నశిస్తాయి, కానీ పంచభూతాలు నశించవు. జీవులందరూ కూడా సూక్ష్మ రూపంలో ఉంటారు, స్థూల రూపాన్ని వదిలిపెడతారు, కానీ పంచభూతాలు మాత్రం సూక్ష్మంగా అలాగే ఉంటాయి. మళ్ళీ బ్రహ్మదేవుని యొక్క 100 ఏళ్ళు ముగుస్తూనే మహాప్రళయము వచ్చేస్తుంది. ఆ సమయంలో పంచభూతాలు మూర్త ద్రవ్యాలు మూల ప్రకృతిలో లయిస్తాయి. బ్రహ్మదేవుని యొక్క 100 ఏళ్ళు నిండినట్లయితే అతని ఆయుష్ పూర్తి అయిపోతుంది.
అంటే ఆ కల్పము సమాప్తం అయిపోతుంది, మహాప్రళయం అయిపోతుంది. అప్పుడు సకల జీవులు అందరు కూడా మూల ప్రకృతిలో అంటే మాయలో లీనమవుతారు. అంటే బ్రహ్మదేవునికి కూడా 100 ఏళ్ళు నిండుతున్నాయి. అప్పుడు మహాప్రళయంలో బ్రహ్మదేవుడు కూడా పోతాడు. విచారం చేయండి. ఇంతకుముందుకు 16వ శ్లోకంలో చెప్పినాడు కదా, ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తనవర్తన చెప్పిండు కదా. బ్రహ్మలోక పర్యంతం కూడా అవన్నీ లోకాలన్నీ అనిత్యములు, ఆ లోకం వెళ్ళినా కూడా మళ్ళీ జన్మకు రావాల్సిందే అని అన్నాడు. ఎందుకు అంటే బ్రహ్మదేవునికే శాశ్వతమైనటువంటి ఆయుస్సు లేదు. అతని యొక్క 100 ఏళ్ళ ఆయుస్సు నిండిందంటే అతడు కూడా మనలాగా ప్రళయంలో కలిసిపోతాడు. అతనికి కూడా అంతం ఉన్నది కదా. ఇట్లాంటి బ్రహ్మదేవులు కోట్ల మంది పోయినారు ఇంత పూర్వం, ఇంకా ఎంతోమంది వస్తారు కదా. ఇప్పుడు చెప్పండి, కాలమానము ఎట్లా ఊహించడానికి వస్తుంది? ఈ సృష్టి ఎప్పుడు ఉత్పన్నమైంది చెప్పగలమా? సృష్టి అనేది దీనికి ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది లేదు. మనం పెట్టుకున్నాం డేట్ ఆఫ్ బర్త్ అనేది, కానీ సృష్టికి లేదు కదా. మరి బ్రహ్మదేవునికే ఒకవేళ శరీరం సాధించుకునేటువంటి పరిస్థితి ఉంటే ఇక మన సంగతి ఏంది చెప్పండి? అంతే, రిజర్వేషన్ అయిందే ఉన్నది, మనకు తెలియదు కదా. ఎవరిది వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నదా లేదా, పలానా డేట్ అని మనకు తెలియదు, కానీ రిజర్వేషన్ అయ్యింది. అటువంటి బ్రహ్మదేవుని అసంటోళ్ళకి పోతే ఇక కాలగర్భంలో మన సంగతి ఏంది? గజాపి పలాయంతే మసకానం కిం వక్తవ్యం కదా. పెద్ద తుఫాను, జోరు గాలికి, సుడిగాలికి ఏనుగలే కొట్టుకుపోతుంటే ఒక దోమ వచ్చి అడిగిందంట, మహారాజ్ నా గతి ఏంది, ఏం చెప్పాలి? అటు చూడు, ఏనుగలే కొట్టుకుపోతే నీ సంగతి ఏం చెప్పాలి అంటాడు. అట్లా దేవతలే కాలగర్భంలో కలిసిపోతున్నారంటే ఇంకా మన సంగతి ఏంది? అవునా లేదా? అందుకని ఏ లోకాంతరం వెళ్ళినా కానీ ఏం ఉపయోగం లేదు. ఉంటే చాలా కాలం ఉంటావు అక్కడ, అంతే. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా బ్రహ్మదేవుని యొక్క 100 ఏళ్ళ ఆయుష్ నిండి దగ్గర బ్రహ్మలోకంలో ఉంటావు. ఆ తర్వాతనైనా మళ్ళీ రావాల్సిందే. పునర్జన్మ అంటూ తప్పదు. మరి పునర్జన్మ లేకుండా, మళ్ళీ జన్మ రాకుండా ఏం చేసుకోవాలి? జ్ఞానం ఒక్కటే ఏకైక శరణ్యము. జ్ఞానం లేకపోతే ఇంక పుట్టడం చావడం అంతే. నువ్వు దేవతా శరీరాలు పొందినా కానీ ఒకవేళ నువ్వు పుణ్యం బాగా చేసుకొని 100 అశ్వమేధ యాగాలు చేస్తే నీకు ఇంద్ర పదవి దొరుకుతుంది. నీకు ఇంద్ర పదవి సీటు కావాలంటే 100 అశ్వమేధ యాగాలు చెయ్యి, నువ్వు ఇంద్ర పదవిని పొందుతావు. పొంది మాత్రం ఎన్ని రోజులు ఉంటావు కదా. వానికి కూడా మళ్ళీ మరణం ఉన్నది, ప్రళయంలో కలవాల్సిందే కదా. అందుకని ఎటువంటి దీర్ఘకాలికమైనటువంటి శరీరాలను పొందినా కానీ మరణం మాత్రం ఎవరికి తప్పదు, దేవతలకే తప్పదు, ఇంకా మనకేం. ఈ ప్రకారంగా మరి మోక్ష దశలోనైతే మనకు ఒకవేళ భగవద్ అనుగ్రహం చేత మోక్షం కలిగిందనుకో, మనం జ్ఞానాన్ని పొందినాము. పరమాత్మ అంటే ఎవరు, జగత్ అంటే ఎవరు, నేనంటే ఎవరు బాగా విచారం చేశావు. విచారం చేసిన తర్వాత తెలిసింది పరమాత్మ ఎవరో కాదు, అంతటా వ్యాపించి అణువులో, ప్రతి ప్రాణిలో, ప్రతి జడమైనటువంటి వస్తువుల్లో, చిన్న ఇసుక రేణువుల్లో కూడా పరమాత్మ వ్యాపించి ఉంది. అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మ నా శరీరంలో కూడా ఉన్నాడు. ఈ శరీరాన్ని నడిపించేవాడు కూడా పరమాత్మనే కదా. అన్నప్పుడు ఇందులో ఉన్నది ఎవడు? మనం అంటే ఎవరు? ఆత్మ అంటే ఎవరు? ఆత్మ అంటే ఎవరు? అంతటా ఉన్నోడు ఇంట్లో ఉన్నాడని చెప్పుకున్నాం కదా. అంతటా ఉన్నోడు ఎవడు? పరమాత్మ. మరి ఇంట్లో ఉన్నోడు ఎవడు? పరమాత్మనే, అంతే కదా. ఇప్పుడు తెలుసుకోవాలి, నేనే పరమాత్మను అని తెలుసుకోవాలి. ఆ పరమాత్మ అయితే అన్నీ తెలుసుకుంటాడు, అంతటా వ్యాపించి ఉంటాడు, సృష్టి స్థితి లయాలు చేస్తాడు కదా. మరి మనమేమి అల్పజ్ఞంలో ఉన్నాం, మనకేం తెలుస్తలేదు కదా. మన సంగతే మనకు తెలుస్తలేదు, మంది సంగతి ఏం తెలుస్తుంది కదా. ఈశ్వరుడైతే అన్నీ తెలుసుకుంటున్నాడు, మరి మనకేం తెలుస్తలేదు. మరి మనం అల్పజ్ఞులమైతే పరమాత్మ సర్వజ్ఞుడా, అతడు వ్యాపకుడా, మనం పరిచ్ఛిన్నులమైతే అని భేదం కనపడుతుందా లేదా పరమాత్మనికి మనకు అని అంటే? శరీర దృష్టి చేత భేదం ఉంది, కానీ చైతన్య దృష్టితో ఒకటే. ఏ విధంగా చిన్న ఘటంలో ఉన్నటువంటి ఆకాశానికి ఘటాకాశం అంటాం, బయట ఉన్నటువంటి ఆకాశానికి మహాకాశం అంటాం. మరి ఈ ఘటంలో ఉన్న ఆకాశం ఎవరు? మహాకాశమే ఘటంలో ఉంది. ఆ చిన్న ఘటం అనే దృష్టితో ఘటాకాశం అని పరిచ్ఛిన్నంగా వ్యవహారం చేస్తున్నాము, కానీ స్వరూప దృష్టితో మహాకాశమే. అట్లా చైతన్య దృష్టితో మనం కూడా పరమాత్మ స్వరూపులమే.
అని ఇట్లా ఎవరైతే తెలుసుకుంటారో వారికి మోక్షం కలిగిందంటే మళ్ళీ జన్మ అంటూ కదా. మోక్షం కలిగితే ఎక్కడనో ఆ లోకాంతరాలకి ఇట్లా ఎవరైనా వచ్చి తీసుకుపోతారు కావచ్చు అని అనుకోకుండ్రి. ఆ తుకారాం మహారాజ్ సినిమాల భక్త తుకారాం మహారాజ్ సినిమా లోపల ఆ పాండురంగం లోపల ఇట్లా పోయినట్టు కలిసినట్టు చూపెడతారు వాళ్ళు కదా. ఆ జనాబాయి వాళ్ళందరూ కూడా ఆ పాండురంగంలో కలిసిపోయినట్టుగా చూపెడతారు. అట్లా కలిసేది ఏమి లేదు ఇక్కడ. ఉన్న చోట ఉండి అట్లా ఘటం పలిగిపోతే మహాకాశం ఏమైపోయింది? పోయి కలిసిందా మహాకాశంలో? ఈ ఘటంలో ఉన్న ఆకాశం పోయి కలిసిందా? ఉన్న చోటనే ఉన్నది మహాకాశ స్వరూపం అయిపోయింది. కలిసేది ఏమీ లేదు. ఎందుకు? మొదలే మహాకాశం ఉన్నది. అట్లా మొదలే మనం పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ పరబ్రహ్మలో కలిసేది అనేది ఏమీ లేదు. ఒకవేళ కలిస్తే అలా పరిచ్ఛిన్న బుద్ధి ఏర్పడుతుంది. అలా పరిచ్ఛిన్నమని చెప్పవలసి వస్తుంది. కలవడం అంటూ ఏమీ లేదు. పరమాత్మ స్వరూపుడుగా ఉండిపోతాడు అంతే. హే పార్థ, హే అర్జున అని సంబోధిస్తూ అవ్యక్తం నుండి వ్యక్తం కావడం అంటే కొత్తగా రావడం అంటూ ఏమీ లేదు అంటాడు. అలా మహాప్రలయంలో అవ్యక్త రూపంలో ఉన్నారు సకల జీవులందరూ. మళ్ళీ సృష్టి ఆరంభంలో కల్పారంభంలో మళ్ళీ వ్యక్తమవుతారు, ప్రకటమవుతారు. అంటే పూర్వం లేని వాళ్ళు ప్రకటమవుతారని కాదు, ఉన్నవాళ్ళే పూర్వం ప్రళయంలో సుప్తంగా ఉండిరి వాళ్ళే మళ్ళీ ప్రకటమవుతారు కదా. బీజంలో వృక్షం ఉన్నది కాబట్టే అది అంకురించింది. అందులో వృక్షం లేకపోతే అంకురం ఎలా వస్తుంది చెప్పండి? ఉందంటారా లేదంటారా? బీజంలో వృక్షం ఉందంటారా లేదంటారా? కనపడతలేదు కదా. అవ్యక్త రూపంలో ఉంది కదా. ఇప్పుడు వట బీజం అంటే మర్రి గింజ చిన్నది. బీజం ఎంత ఉంటుందండి? మువ్విత్తు కంటే కూడా మరీ చిన్న ఉంటుంది. అంత చిన్న వృక్షంలో మహాన్ విశాలమైనటువంటి వృక్షం దాగి ఉంది. అందులో సూక్ష్మంగా అవ్యక్త రూపంలో ఉంది. అది సమయం అనుకూలించినప్పుడు అది మొలకెత్తుతుంది. అది నేరుగా నెమ్మదిగా పెరిగి పెద్ద మహావృక్షం అవుతుంది కదా. అట్లా మనము లేమని ఇట్లా కాదు, పూర్వము ఉన్నాం, అవ్యక్త రూపంలో ఉన్నాం. మళ్ళీ సృష్టి ఆరంభంలో వ్యక్త రూపంలోకి వచ్చాం అంతే. వెనుకటి కల్పంలోని జీవులు మళ్ళీ సృష్టింపబడుతున్నారు. స్థూల శరీరాలు మారినా సూక్ష్మ శరీరాలు మాత్రం మారవు. ఈ స్థూల శరీరాలు మారుతాయి. ఇప్పుడు ఈ స్థూల శరీరం మనకు ఉంది, ఇది కొన్ని రోజులైతే మాయమైపోతుంది కదా. కానీ వీడు మాత్రం మరణించేవాడు కాదు, ఉంటాడు. ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టి జీవుడు మళ్ళీ ఇంకో శరీరాన్ని ధారణ చేసుకుంటాడు. జ్ఞానం కలిగితే పోయేది లేదు, ఎక్కడ పోయేది లేదు, పరబ్రహ్మ స్వరూపుడుగా ఉండేది. సకామి అయితే సకామ కర్మయోగి అయితే స్వర్గానికి పోతాడు, భోగాలు అనుభవిస్తాడు, మళ్ళీ తిరిగి జన్మకు వస్తాడు. ఉపాసకులైతే బ్రహ్మలోకం పోతారు, అక్కడి నుంచి అక్కడే ముక్తులవుతారు. ఇక పాపాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా గడ్డి మీద పోయేటువంటి ఒక పురుగు ఉంటుందండి. అది ఇలా అటు ఇటు గడ్డిని వెతుక్కుంటూ ముందు గడ్డిపోస దొరికిన తర్వాత వెనుక గడ్డిపోసను వదులుతుంది. చూసారు ఎప్పుడన్నా? ఆకుల మీద కూడా ఉంటుంది. ముందు ఆకు దానికి దొరికిన తర్వాతనే ముందు కాళ్ళతోనే ఆకును వెతుకుతుంది. వెతికి ఇంకో ఆకు దొరికిన తర్వాత ఇప్పుడు ఉన్న ఆకు మించి వెళ్ళి కాళ్ళు లేపుతుంది, అది ఇంకో ఆకు మీదకి పోతుంది. అట్లా ఈ పాపాత్ములు కూడా ఈ శరీరంలో ఉంటారు. ఈ శరీరం ఉన్నప్పుడే ఇంకో శరీరం తయారుంటుంది అక్కడ కదా. ఇంతెందుకు? కిరాయికి ఉంటారు కదా ఒక్కొక్కరు ఇళ్ళల్లో. పెద్దగా ఇళ్ళు ఉన్నోళ్ళు కొంతమందిని కిరాయికు ఉంచుకుంటారు బాడిగ కదా. బాడిగ ఖాళీ చేయి, ఇల్లు ఖాళీ చేయాలంటే ఏం చేస్తాడు వాడు? ఈ సామాన్ అంతా ఇంట్లోనే ఇక్కడనే ఉంటుంది కదా. ఇంకో ఇల్లు వెతుక్కొని అదంతా రెంట్కు వాళ్ళు మాట్లాడుకొని అంతా సెటిలైట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంట్లో నుంచి సామాన్ అంతా లేచి అందులో పెడతాడు. అది దొరికే దగ్గర ఇది ఖాళీ చేయడు, రోడ్డు మీద ఉంటాడా ఖాళీ చేసి, ఇది ఇట్లే ఉంచి ఇంకో దాన్ని వెతుక్కొని అప్పుడు ఇంట్లో నుంచి ఖాళీ చేస్తాడు. అట్లా పాపాత్మలకు ఈ శరీరం ఉన్నప్పుడే ఇంకోటి రెడీ ఉంటుంది. కుక్కనో నక్కనో గాడిది పంది ఆ శరీరాలు తయారుంటాయి అక్కడ. తల్లి గర్భం లోపల శరీరం తయారవుతుంది కదా. ఆ స్థూల శరీరం ఆడ తయారుంటుంది, ఇల్లు ఆడ తయారుంటుంది. ఇక వీడు ఇక్కడ చచ్చిన తర్వాత ఈ సూక్ష్మ శరీరం పోయి ఆ శరీరంలో ప్రవేశిస్తుంది. ఇట్లా ఈ పాపాత్మలు ఇక్కడనే పుట్టేది చచ్చేది ఇంతే. ఏ లోకాంతరాలకు వెళ్ళేది లేదు, వానికి మోక్షం కూడా లేదు. ఇట్లా చూసారా, మహాభయానక పరిస్థితి ఉన్నది మనది. మన కూడా పరిస్థితి గట్లే ఉంది. జ్ఞానం కలగకపోతే ఇంకా అదే చక్కర్ ఘటి యంత్రంలాగా తిరగాల పడుతుంది. అయితే స్థూల శరీరాలు మారుతాయి, కానీ సూక్ష్మ శరీరాలు జీవులు అట్లే ఉంటారు కదా. వేషాలు మారుతాయి, రంగులు మారుతాయి కదా, కానీ వ్యక్తి అట్లే ఉంటాడు. నాటకంలో
అనేక మంది లేరు, నాటకం ఆడేది ఉన్నది, 3-4 ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక వేషం విడిచిపెడతారు, మళ్ళీ ఇంకో వేషాన్ని టక్కన పోయి అట్లా పోయి ఈ చీర ఇట్లా మారుస్తారు, ఇంకోటి అంటుకుంటారు, మళ్ళీ వస్తారు. అట్లా మనం వేషాలు మారుస్తున్నాం అంతే, తెలిసిందా ఇది. ఈ ప్రకారంగా బ్రహ్మదేవుని యొక్క నిద్రావస్థలో అంటే ప్రళయకాలంలో జీవులందరూ అవ్యక్త రూపంలో ఉంటారు. బ్రహ్మదేవుడికి ఎప్పుడైతే పగలు వస్తుందో అప్పుడు మళ్ళీ ఈ భూతకోట్లన్నీ కూడా వాళ్ళ కర్మను తీసుకొని ఏ శరీరాలు ధారణ చేసుకుంటారో అనేది బ్రహ్మదేవుడేం నిర్ణయం చేయడు. వీళ్ళ కర్మ ఏ విధంగా ఉంటుంది, పాపకర్మ చేసినట్లయితే నీచ యోనులు, కుక్క, నక్క, పంది మొదలైనటువంటి శరీరాలు ధారణ చేసుకుంటారు. ఇక పుణ్యము పాపము 2 మిశ్రితం ఉన్నాయనుకో సమానంగా, అప్పుడు మనుష్య శరీరానికి వస్తాడు. పుణ్యం అధికంగా ఉంది అనుకో దేవతా యోనుల్లో పోతారు. ఈ విధంగా వాళ్ళ కర్మను అనుసరించి ఆ శరీరాన్ని ధారణ చేసుకుంటారు. అయితే ప్రళయం అంటే నాశనం అని కాదు ఇక్కడ, అంటే అవ్యక్త రూపంలో ఉంటారు జీవులు నాశనం కారు, ప్రళయంలో ఉంటారు. మళ్ళీ సృష్టి ఆరంభంలో వ్యక్తమవుతారు. ప్రళయం అంటే కానరాని స్థితి, వ్యక్తం అంటే కానొచ్చే స్థితి, అంతే, ఏం లేదు. ఉదాహరణకు మన అనుభవం, గాఢ నిద్ర లోపల ఉంటామా లేదా? ఉంటాం, సూక్ష్మ రూపంలో ఉంటాం. మరి జాగ్రత్తలకు వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాం, స్థూల శరీరాన్ని అభిమానించి మళ్ళీ వస్తాం. అట్లా ఇది ఎట్లుండదనంటే ఒక కుండకు మెడకు తాడు కట్టి నీటిలో వదిలేమనుకో కదా, ఆ తాడు ఉన్నంత వరకు ఎన్నిసార్లు ముంచినా లేపినా ఆ కుండకు తాడుకు అటాచ్మెంట్ ఉన్నది కాబట్టి అది లేస్తుంది, పైకి లేస్తుంది, మళ్ళీ మునుగుతుంది, పైకి లేస్తుంది, మళ్ళీ మునుగుతుంది. మనం పైకి లేపితే అది లేస్తుంది, మనం ముంచితే అది మునుగుతుంది. ఈ కర్మ ఉన్నంత వరకు తాడు. అట్లా మనకు కూడా మన కర్మ ఉన్నంత వరకు ఒక జన్మలోకి పోతాం, మళ్ళీ జన్మలోకి వస్తాం, ఒక జన్మలోకి పోతాం, మళ్ళీ జన్మలోకి వస్తాం, ప్రళయంలోకి పోతాం, మళ్ళీ సృష్టిలోకి వస్తూ ఉంటాం. కర్మ నాశనమైంది అనుకోండి, అప్పుడు మళ్ళీ మునిగేది లేదు, తేలేది లేదు, బ్రహ్మరూపులుగా ఉండేది. ఇదనమాట. ఈ కర్మ అనేది మనం చేసుకున్న కర్మని, ఎక్కడి నుంచి వచ్చింది కర్మ? మనం చేసుకున్నదే. పూర్వజన్మలో అనేక జన్మలో మనం కర్మలు చేస్తూ వచ్చాం. పుణ్యము పాపము తెలిసి తెలియక ఎన్నో కర్మలు చేశాం కదా. ఆ కర్మ యొక్క ప్రాబల్యాన్ని బట్టి పాపం అధికంగా ఉంటే నీచ యోనుల్లోకి పోతాం, పుణ్యం అధికంగా ఉంటే ఊర్ధ్వలోకాలకు పోతాం, పుణ్యపాపం సమానంగా ఉంటే మనుష్య లోకానికి వస్తాం. మన కర్మనే మనల్ని తింపుతూ ఉంది. ఇక్కడ ఈశ్వరుడు ఏమి మనల్ని తింపడం లేదు. అంటారు కదా, తెర వెనుక తానుండి తెన ముందు ప్రజ నుంచి తైతక్కలాడించుచున్నాడయ. వాడేం ఆడిస్తలేడు, మనమే ఆడుతున్నాం. మన తాళ్ళని పట్టుకొని మనమే ఆడుతున్నాం. వాడు కేవలం నిమిత్తం మాత్రుడు అంతే. అంటారు, భగవంతుడు నాకు ఇటువంటి దుర్గతి ప్రాప్తం చేసిండు, భగవంతుని కరుణ లేదు అని అంటాం కదా. ఇది ఎంతవరకు నిజం? అంత అబద్ధమే. భగవంతుడు ఏం చేసిండని నీకు? నీ కర్మ కొద్దే నువ్వు సుఖము దుఃఖం అనుభవిస్తున్నావు. వాడు ఏం చేయలే. వాని మీద మన్ను వస్తారు, పుట్టిగా ఆడిపోసుకుంటారు వాడిని కదా. అన్యాయం చేసేది వీళ్ళు, నేరం నొప్పేది ఇంకోళ్ళ మీద, అన్యాయం కదా. ఇట్లా భగవంతుడు ఇక్కడ ఈ 19వ శ్లోకంలో, ఏదేది 19వ శ్లోకము, భూతగ్రామ సేవాయం భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశపార్థ ప్రభవత్య రాగమే. ఈ శ్లోకంలో కర్మ సిద్ధాంతాన్ని చెప్పినాడు భగవంతుడు. ఈ భూతకోట్లన్నీ పుడుతున్నాయి, చస్తున్నాయి, పుడుతున్నాయి, ప్రళయంలో కలిసిపోతున్నాయి. మరి ఈ జన్మించిన తర్వాత కూడా ఒకడు పశువై పుడతాడు, ఒకడు మనిషి అయి పుడతాడు, ఒకడు దేవత అయి పుడతాడు. ఇట్లా ఎందుకు ఈ వ్యవస్థ వేరువేరుగా ఎందుకుంది అని అంటే వాళ్ళ కర్మనే, అంతే, ఎవరో కాదు ఇక్కడ కారణం అని ఈ శ్లోకంలో భగవంతుడు కర్మ సిద్ధాన్ని చెప్పినాడు. లోకాలన్నీ కూడా అనిత్యాలని మనకు 16వ శ్లోకంలో ఏదైతే చెప్పాడో ఆ లోకాల గురించినటువంటి వర్ణన ఇంత దగ్గర చేస్తూ వచ్చాడు. ఇక ఎవరైతే నన్ను పొందుతారో వారికి మళ్ళీ జన్మ అంటూ ఉండదు అని 16వ శ్లోకంలో చెప్పినాడు. మాం పేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే అని ఏదైతే చెప్పినాడో అది 2 శ్లోకాల ద్వారా చెప్తూ ఉన్నాడు. 20, 21 శ్లోకం. ఆ శ్లోకాలు చదవండి. 20వ శ్లోకము, 21వ శ్లోకం. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం.
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. యహ అంటే ఎవడైతే, భావ అంటే భావమును అంటే ఏ అక్షర పరబ్రహ్మ స్వరూపాన్ని, తస్మాత్ పూర్వోక్తమైనటువంటి అవ్యక్తాత్ అంటే భూత సముదాయానికి కారణమైనటువంటి అవిద్య స్వరూపమైనటువంటి అవ్యక్తం కంటే అన్యః అంటే ఇతరమైనది, పరః అంటే శ్రేష్టమైనది, అవ్యక్త అంటే ఇంద్రియాలకు కనపడనిది, సనాతన అంటే పురాతనము అనాది అయినటువంటి సహ ఆ అక్షర పరబ్రహ్మమును సర్వేషు భూతేషు అంటే సకల భూతములైనటువంటి సమస్తములైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని క్రిమి చిన్న క్రిమి వరకు కూడా ఇవన్నీ కూడా నశించినప్పటికీ కూడా ఆ అక్షర బ్రహ్మము నశించదు అని ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపాన్ని వర్ణించున్నాడు. పరమాత్మ ఎటువంటి వాడు అని అంటే చెప్పినాడు ఇక్కడ. ఇంతకుముందుకు మనకు అవ్యక్తము వ్యక్తము అని చెప్పుకున్నటువంటి జీవకోట్లు అయితే ఉన్నాయో, బ్రహ్మ మొదలుకొని చిన్న క్రిమి విశేషం వరకు చిన్న చిన్న క్రిములు ఉంటాయి, మన కంటికి కూడా కనపడవు, మైక్రోస్కోప్లో పెడితేనే కనపడతాయి. ఇప్పుడు మన రక్తం ఉన్నది, రక్తంలో ఒక రక్తం చుక్క తీసుకొని వాళ్ళు పరీక్ష చేస్తారు కదా లాబొరేటరీలో. వాళ్ళు మైక్రోస్కోప్లో పెడితే ఆ ఒక్క రక్తం కణంలో ఎన్నో లక్షల కొలది పురుగులు ఉంటాయంట, లోకలోకి ఇట్లా మెదులుతాయంట. చూసారా? అవి ఎంత చిన్నగా ఉంటాయి కావచ్చు కదా, అంత సూక్ష్మ క్రిమి కూడా అందులో కూడా ప్రాణి ఉంది. అంత చిన్న శరీరం కూడా దానికి ఒక దేహం. అటువంటి ప్రాణి వరకు చతుర్ముఖ బ్రహ్మ వరకు అన్ని ప్రాణి కోట్ల ఎవరైతే ఉన్నారో వీరందరిలో కూడా ఉండి వీళ్ళందరినీ ప్రేరణ చేపిస్తూ వారందరికీ కూడా జీవనాన్ని ఇస్తూ ఆ పరమాత్మ అందరిలో వ్యాపించి ఉంది. అందరిలో ఉంది, కానీ ఎట్లా ఉంది అంటే అవ్యక్తంగా ఉంది. అంటే ఇంద్రియాలకు గోచరం కాదు. ఇంద్రియాలంటే తెలుసుకున్నాం కదా, ఈ చెవి, ఈ చర్మము కదా, కన్ను, ముక్కు, ఈ నాలుక, శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, గ్రహణ, అలా ఈ పంచ జ్ఞానేంద్రియాలు. ఇవి ఏం చేస్తాయి? మనకు శబ్దాన్ని వినడానికి శ్రోత్రేంద్రియం ఇది పనిచేస్తుంది కదా, రూపాన్ని చూడడానికి నేత్రేంద్రియము, మరి స్పర్శ, ఉష్ణస్పర్శ, శీతస్పర్శ, కఠిన స్పర్శ, మృదు స్పర్శ గ్రహించాలంటే ఎట్లా తెలుసుకుంటాం మనము? స్పర్శేంద్రియంతో, చర్మంతో కదా. చల్లగా ఉంది అని ఎట్లా చెప్పగలుగుతున్నావు నువ్వు? స్పర్శేంద్రియానికి గాలి సోకింది కదా, అప్పుడు నువ్వు తెలుసుకుంటున్నావు చల్లగా ఉంది. వేడిగా ఉందనుకో తెలుసుకుంటున్నావు. కఠినమైంది ఏదైనా తాకిందనుకో, ఓ కఠినం ఉన్నది, గట్టిగా ఉంది అని తెలుసుకుంటున్నావు. మృదువైనటువంటి పుష్పాన్ని కూడా మనకు ఒకవేళ స్పర్శేంద్రియానికి సంబంధం చేస్తే అది కూడా తెలుస్తుంది, ఓ మెత్తగా ఉంది, ఏంటిది ఇది అని తెలుసుకుంటాం కదా. ఈ స్పర్శ జ్ఞానాన్ని స్పర్శేంద్రియం అంటే చర్మం ద్వారా తెలుసుకుంటున్నాం. అట్లే 7 రుచులు ఉన్నాయి. మధుర, ఆమ్ల, లవణ, కటు, కషాయ, తిక్త అనేటువంటి 6 రుచులు ఉన్నాయి. దేంతో తెలియబడతాయి ఇవి? తీయగా, పుల్లగా, ఉప్పు, కారము. ఇవి దేని ద్వారా తెలియబడతాయి మనకు? నాలుక ద్వారా. దీనికి ఏమంటారు? జిహ్వేంద్రియం అంటారు, రసనేంద్రియం అంటారు కదా. అట్లే సుగంధము, దుర్గంధం కూడా మనకు తెలుస్తుందా లేదా? ఎట్లా తెలుసుకుంటున్నాము? గ్రహణేంద్రియం, నాసిక, ముక్కు అంటారు కదా. ఈ పంచ జ్ఞానేంద్రియాలు, వీటి ద్వారా మనం విషయాలను తెలుసుకుంటున్నాము. కానీ వీటికి పరమాత్మ తెలియబడడు అని చెప్తున్నాడు. ఈ ఇంద్రియాల చేత పరమాత్మ తెలియబడడు, మనసు చేత కూడా తెలియబడడు. ఆ మనసుకు, బుద్ధికి, ఇంద్రియాలకు అన్నిటికీ ప్రేరణ ఇచ్చేవాడు, శక్తిని ఇచ్చేవాడు, సత్తాస్ఫూర్తిని ఇచ్చేవాడు పరమాత్మ. వాడు దేనికి తెలియబడడు. తెలియబడకపోతే లేడు అని అర్థం కాదు. కళ్ళకు కనపడతలేడు అంటే లేడు అని అర్థం కాదు. మీ మనసు మీకు ఉందా లేదా? ఉంది కదా. తెలియబడుతుందా లేదా మనసు మీకు? తెలియబడతలేదా? నా మనసు బాగులేదు, నాకు చాలా విక్షేపంగా ఉంది, టెన్షన్గా ఉంది అని అంటారా లేదా? మరి మనసు తెలియబడిందా లేదా? తెలియబడింది. ఏ నేత్రంతో చూసినావు నువ్వు మనసును? కళ్ళతో చూసినావా? కళ్ళకు కనపడేది కాదు అది కదా. మరి కళ్ళకు కనపడకపోతే మనసు లేదంటావా? ఉందా లేదా? చాలామంది నాస్తికులు అంటారు, ఉంటే కనపడాలి భగవంతుడు మాకు అంటారు కదా. భగవంతుడు ఉంటే కనపడాలి మాకు. ఇది బల్ల ఉంది, ఇది మైకు ఉంది, ఇవన్నీ మాకు కనపడుతున్నాయి, ఉన్నాయి కాబట్టి కనపడుతున్నాయి. మరి భగవంతుడు ఉంటే మాకు కూడా అట్లా కనపడాలి అంటాడు వాడు. మొండివాదం. ఎట్లా కనపడతాడు? పోనీ కనపడడానికి నీకంటే వేరుగా ఉంటే కనపడుతుంది. ఇప్పుడు ఈ మైకు నాకంటే వేరు ఉంది కాబట్టి
ఇది నా చేత తెలియబడుతుంది, ఇది మైకు అని తెలియబడుతుంది. పరమాత్మ వానికంటే వేరే ఉన్నాడా? వాడే స్వయంగా పరమాత్మ ఉన్నాడు. మరి ఎట్లా కనపడతాడు వాడు? తెలుసుకోవాలి అంతే, కనపడేది కాదు. కరెంట్ ఉంది ఆ వైర్లల్లో, కనపడుతుందా? మరి ఉన్నదా లేదా? ఉంది కదా. ఉందని ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి. అట్లా అదేవిధంగా మనం కూడా మాట్లాడుతున్నాము, చూడగలుగుతున్నాము, అన్నం తింటున్నాము, నడుస్తున్నాము, వస్తున్నాము. ఈ శరీరం పని చేస్తుంది కదా. కరెంట్ ఉంటే ఆ ఫ్యాన్ తిరుగుతుంది, ఇది కూడా పని చేస్తుంది. ఎందువల్ల? ఇందులో కూడా కరెంట్ ఉంది. ఏంటిది? చైతన్యం. అదే పరమాత్మ. అది ఉన్నదని పని చేస్తుంది. ఇట్లా ప్రతి శరీరంలో కూడా పరమాత్మ ఉంది, కానీ కనపడదు. కనపడనంత మాత్రం లేదనేది కాదు కదా. ఇప్పుడు ఆకాశం ఉంది, ఇదంతా కనపడుతుందా నీకు? ఆకాశం కనపడుతుందా? కనపడుతుంది కదా. మీదికి చూస్తే అది నీలి రంగు కనపడుతుంది కదా అంటావు. ఆకాశానికి రంగు లేదండి. ఇప్పుడు ఇదంతా కూడా ఆకాశమే. గోకిలి భాగం, ఈ ఖాళీ స్థలం అంతా ఏముంది? ఇదంతా ఆకాశమే. మరి దీనికి రంగు ఉంటే ఇక్కడ కూడా ఆ నీలి రంగు కనపడాలి కదా. ఇక్కడ కనపడతలేదు. అక్కడ ఎందుకు కనపడుతుంది అంటే మన దృష్టి పోను 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 అది క్షీణించి ముందుకు వెళ్ళలేక అక్కడ మనకు ఒక చీకటిలాగా నీలిరంగులాగా కనపడుతుంది. కానీ వాస్తవంగా రంగేమీ లేదు ఆకాశం. కానీ కంటికి కనపడతలేదు కదా ఆకాశము. అట్లే ఇప్పుడు మనము ఈరోజు ఏం వారం? శనివారం. చూపెట్టు, శనివారం చూపెట్టు. నాకు కాలాన్ని కూడా మనం చూడలేము. ముట్టిగా మనం ఒక పేరు పెట్టుకుంటున్నాం. రాత్రి వస్తుంది, దినం వస్తుంది అని మనం ఈ భూమి యొక్క భ్రమణాన్ని బట్టి, దినరాత్రులను బట్టి మనం పేరు పెట్టుకున్నాం. అంతేగాని అది కనపడేది కాదు కదా. అట్లా అన్నమాట. అందుకని కనపడనంత మాత్రాన వస్తువు లేదని తాత్పర్యం కాదు. ఉంది, దేశం ఉన్నది, కాలం ఉన్నది, పరమాణువులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న చోటనే ఎన్నో పరమాణువులు తిరుగుతూ ఉన్నాయి గాలి లోపల. కనపడుతున్నాయా? లేవా? ఉన్నాయి. అట్లా అందుకని పరమాత్మ అవ్యక్త స్వరూపుడు, దేనికి తెలియబడేవాడు కాదు మనకు కదా. ఎస్ సర్వేషు భూతేషు, సకల ప్రాణుల యందు కూడా చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని చిన్న క్రిమి విశేషం వరకు కూడా అందరిలో వ్యాపించి ఉండి ఈ శరీరాలు నష్టమైనా ఉత్పన్నమైనా కానీ అతడు ఉత్పత్తి వినాశాలు కలిగినవాడు కాదు. ఇప్పుడు ఒక కుమ్మరివాడు ఆ చక్రం మీద ఇంత మట్టి ముద్ద పెట్టి ఆ బంకమన్ను పెట్టి దాని నుంచి ఒక కుండ తయారు చేస్తాడు కదా. కుండ ఎట్లా తయారవుతూ ఉంటే అట్లా దానిలో ఆకాశం కూడా వచ్చేస్తుంది. ఆకాశం ఉంటుందా లేదా? లోపల కోకిలి భాగం. ఆకాశం కూడా ఎట్లా దాన్ని ఆ కుండను తయారు చేస్తుంటే అట్లా ఆకాశం కూడా వస్తుంది కదా. కుండ పలిగిపోతే ఆకాశం పలిగిపోయింది. కుండ పుడితే ఆకాశం పుట్టింది అంటావా? అది పుట్టలే, పలిగిపోలే, పూర్వమే ఉన్నది. ఆ కుండ శరీరము, మన శరీరంలాగా అది ఒక కుండ. ఆ కుండ ఉత్పన్నమైతే ఆకాశం ఉత్పన్నమైంది అంటాం. వ్యవహారం జరుగుతుంది, కానీ వాస్తవంగా పుట్టడం లేదు. అట్లా మన శరీరం ఉత్పన్నమైనంత మాత్రాన ఆత్మ పుట్టడం లేదు. శరీరం నశిస్తే ఆత్మ చావడం లేదు. అది ఎప్పుడూ ఉంటుంది. దానికి ఉత్పత్తి వినాశాలు లేవు. అనాది ఉన్నది. అందుకే సనాతన అన్నాడు ఇక్కడ. సనాతనం అంటే అనాది. అనాది అంటే వాళ్ళు గతి లేని వాళ్ళకు అనాది అంటారు, అంతే కదా. అనాది కాదు, అనాథుడు అంటారు. శబ్దం అక్షరం వేరే ఉంది. అనాథుడు. అక్షరాలు వస్తాయా మీకు? వీళ్ళు వస్తాయా? థ, రెండవ థ. ఆ రెండవ థాకు ఎవడు గతి లేనివానికి వాడతారు అనాథుడు అని. ఇది అనాది దకారం. అనాది అంటే ఉత్పత్తి రహితము అని అర్థం. ఆత్మకు ఉత్పత్తి లేదు అంటే పుట్టది, ఆత్మ చావది. నజాయతే మ్రియతే వా కదాచిత్ అని 2వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాం కదా. ఇట్లా అనమాట. సనాతన అని చెప్పబడింది. ఇంకో ఇదే అక్షరమైనటువంటి పరబ్రహ్మము అంటే నాశనము లేనిది. ఇది భగవంతుని యొక్క స్వరూపం కదా. మరి ఇట్లా సూక్ష్మంగా ఉన్నటువంటి పరమాత్మ మనకు కనపడాలంటే ఎలా కనపడతాడు చెప్పండి? కనపడతాడా? కనపడు. మరి కొందరు కనపడిండు అని చెప్తున్నారు కదా. మాకు భగవంతుడు కనపడి ఉండు, మాకు దర్శనం ఇచ్చిండు అని కొందరు చెప్పుకుంటున్నారు. మా దగ్గర కూడా వచ్చి చెప్పినారు. మరి అదేంటిది? కనపడ్డాడు మాకు భగవంతుడు అని అంటారు కదా. అదేంటిది అంటే వాళ్ళు తదేక నిష్టతోనే ఆ సగుణ రూపాన్ని ధ్యానం చేస్తూ 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 ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క మనస్సు తదాకారం అయ్యి ఆ రూపాన్ని ధారణ చేసుకొని వాళ్ళ మనస్సే ఆ రూపం లోపల కనపడుతుంది. అట్లా ఇప్పుడు కంసునికి మరణావస్థలో కృష్ణుడు 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 వచ్చే చంపుతాడేమో అని భయంతోనే కృష్ణుని యొక్క ధ్యానమే చేస్తూ ఉండేనాడు అతడు కదా. వాడు పాలు తాగుతుంటే కూడా పాలల్లోనే కృష్ణుడు కనపడతాడు, నీళ్లు తాగితే నీళ్ళలోనే కృష్ణుడు కనపడతాడు. ఎక్కడ చూస్తే అక్కడ అద్దం చూస్తే అద్దంలో వాని ముఖం కనపడతలేదు, కృష్ణుడే కనపడుతుండు వానికి. ఏం అద్దంలో వచ్చిండా కృష్ణుడు? రాలే. మరి ఏమిటి వాడు చూసింది?
వాని మనస్సే తదాకారం అయ్యింది అంతే. వాని మనస్సే కృష్ణుడు వస్తాడు చంపుతాడు అనే భయంతో తదాకారాన్ని పొందింది వాని మనస్సే. అట్లా ఈ ఉపాసకులు ఎవరైతే సగుణోపాసకులు ఉన్నారో ఆ భగవంతుడు ఇక్కడికి వచ్చి ఏం దర్శనం ఇయ్యలే, వీళ్ళ మనస్సే ఆ రూపంలో వీనికి దర్శనం. అట్లా మనస్సుకు నామరూపాలు లేవు కదా, మళ్ళీ స్థూల రూపాన్ని ఎట్లా ధారణ చేసుకున్నది అంటారా లేదా? మనసుకు రూపం లేదని ఇప్పుడే చెప్తావు కదా నువ్వు. మనసు నువ్వు ఏ నేత్రంతో చూసినావు? నువ్వు చూడలేదు కదా, కనపడదు కదా. మరి మనసుకు రూపమే లేకపోతే మళ్ళీ రూపం ఎట్లా వచ్చింది దానికి అని అంటారు కదా. అంటే ఇప్పుడు చూడండి, తేజము అంటే ప్రకాశం, సూర్యుని యొక్క తేజము లేదా అగ్ని యొక్క తేజం ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు పంచభూతాల్లో తేజోభూతం ఒకటి ఉంది కదా, ఆకాశము, వాయువు, తేజము, జలము, పృథ్వీ, పంచభూతాలు ఉన్నాయి కదా. అందులో తేజోభూతము ఏదైతే ప్రకాశం ఉన్నదో దానికి రూపం లేదు, లేకున్నా కానీ అది రూపాన్ని ధారణ చేసుకుంటుంది. ఎట్లా? ఇప్పుడు ఒక కట్టెను ఘర్షణ చేసినామనుకో, అందులో అగ్ని వస్తుంది. అయితే అందులో కట్టె లోపల అగ్ని ఉందంటారా లేదంటారా? కట్టెలో అగ్ని ఉందంటారా లేదంటారా? లేకపోతే మరి ఎట్లా పుట్టింది? ఘర్షణ చేస్తే అగ్ని పుట్టింది కదా. కొంతమంది యజ్ఞం చేసేటప్పుడు కూడా అగ్నిని ఆ కట్టెలను మంథనం చేసి అగ్నిని రగిల్చి ఆ అగ్నితోనే యజ్ఞాన్ని రగిలిస్తారు. పొయ్యిలో నుంచి అగ్ని తీసుకురారు, కట్టెల ఘర్షణ చేసి అగ్నిని పుట్టించి ఆ అగ్నితోని యజ్ఞకుండంలో వేసి యజ్ఞం చేస్తారు. మరి ఆ అగ్ని ఎలా పుట్టింది? కట్టెల్లో ఉంటే పుట్టిందా, కట్టెల్లో లేకుండా పుట్టిందా? ఉన్నది. ఇప్పుడు స్థూల రూపాన్ని ధారణ చేసుకున్నది, ముట్టుకుంటే కాలుతుంది. కానీ కట్టెలో ఉన్నప్పుడు అదే అగ్ని కాల్చదు, సూక్ష్మ రూపంలో ఉందంటారా లేదంటారా? ఉంటేనే పుట్టింది, లేనిది ఎట్లా పుడుతుంది కదా. నువ్వు పూర్వం ఉన్నావు కాబట్టే జన్మకు వచ్చావు, పూర్వం లేకపోతే ఎలా జన్మకు వస్తావు? కాబట్టి అగ్ని లోపల, అది కట్టె లోపల అగ్ని ఉంది కానీ సూక్ష్మ రూపంలో ఉంది. అదే స్థూల రూపాన్ని ధారణ చేసుకొని ప్రజ్వలిస్తున్నట్టు అగ్నిగా తయారయ్యి అది కాలుస్తుంది కదా. సూక్ష్మ రూపంలో ఉన్నది అది స్థూల రూపాన్ని ధారణ చేసుకుందా లేదా? ఆ తేజము అట్లా మనసు కూడా సూక్ష్మంగా ఉండి స్థూల రూపాన్ని ధారణ చేస్తుంది. ఈ ప్రకారంగా జలములో మనం చెయ్యి దూర్చినామనుకో కదా, చెయ్యి దూరిస్తే లోనికి వెళ్తుందా లేదా? చెయ్యి వెళ్తుంది. దాన్నే ఐసు చేయండి, ఐసు చేసి చెయ్యి దూర్చండి, పోతుందా? చెయ్యి పోదు. అప్పుడు సూక్ష్మ రూపంలో ఉండే అప్పుడు స్థూల రూపాన్ని ధారణ చేస్తుంది. అట్లే భగవంతుడు కూడా అంతే, మన మనసు కూడా అంతే. ఈ ప్రకారంగా అయితే మన మనస్సే తదాకారమైంది. మరి ఆ విధంగా కూడా కావాలంటే కొన్ని జన్మల సాధన చేయాలండి. సగుణ రూపాన్ని దర్శించాలంటే కూడా కొన్ని జన్మలు కావాలి. భగవంతుని సాక్షాత్కారం అంటే ఆ సగుణ బ్రహ్మ సాక్షాత్కారం కావాలంటే సామాన్యమైనది కాదు. అనేక జన్మల్లో ఉపాసన చేయగా 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 ఆ స్థితికి వచ్చాడు. ఈ సగుణ బ్రహ్మ సాక్షాత్కారం అయిందంటే నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం కావడానికి ఆలస్యం ఉండదు. ఎందుకంటే అంతఃకరణం తయారవుతుంది మంచిగా. ఏ విధంగా కృషివలుడు రైతు భూమిని ఏ విధంగా సేద్యం చేస్తాడు, ముళ్ళు వగైరా చెత్త చెదరం అంతా తీసేసి ఆ కలుపు మొక్కలను తీసేసి నాగలతో దాన్ని బాగా చదును చేసి అంతా తయారు చేసిన తర్వాత బీజం నాటితే అప్పుడు ఏపుగా అది మొలకెత్తుతుంది. అట్లా అంతఃకరణం శుద్ధి పడుతుంది మనకు సగుణ సాక్షాత్కారం చేత. అప్పుడు నిర్గుణ సాక్షాత్కారం చేసుకోవడానికి ఆసాన్ అంటే సులభమవుతుంది అని చెప్పింది ఉన్నది. మరి ఇటువంటి పరమాత్మ యొక్క స్వరూపము మనకు ఎలా ప్రాప్తమవుతుంది? ఎట్లా ప్రాప్తమైతే చెప్పండి? ఇంట్లో కూకుంటే భగవంతుడు వచ్చి నీకు దర్శనం ఇస్తాడా? లేదు. మరి ఏం చేయాలి మనం? ప్రయత్నం అంటే ఎట్లా చేయాలి? మహాత్ముల దగ్గరికి రావాలి, అంతే కదా. మహాత్ముల దగ్గరికి వస్తేనే అటువంటి జ్ఞానం మనకు ప్రాప్తమవుతుంది. అంటే ఇట్లా మనం ఇప్పుడు ఎట్లా సత్సంగం చేస్తున్నామో అట్లా సత్సంగం చేయాలి. సత్సంగం చేస్తేనే ఆ సద్వస్తువు యొక్క ప్రాప్తి అవుతుంది, లేకపోతే కలగదు. ఇంట్లో కూర్చొని నేను జపం చేస్తా భజన చేస్తా అంటే కాదు. భజన చేస్తే పుణ్యం కలుగుతుంది, అదేం వృథా కాదు. కాకపోతే జ్ఞానం మాత్రం కలగదు. జ్ఞానం కలగాలంటే మహాత్ముల దగ్గరికే రావాలి, తెలిసిందా? విచారం చేయాలి. విచారం చేస్తే జ్ఞానం కలుగుతుంది. ఆ విచారణ మనం స్వతంత్రంగా చేయలేము. అది మహాత్ముల ద్వారా ఎదురుగా కూర్చొని పరస్పరము చింతన చేస్తే విచారణ అవుతుంది. విచారణ చేస్తే జ్ఞానం కలుగుతుంది. అదన్నమాట. కాబట్టి సత్సంగం కూడా మనం చేస్తూ ఉండాలి. అయితే ఇప్పుడు 4 నెలలు మనం ఒక అవధి పెట్టుకున్నాం. 4 నెలలు సత్సంగం చేస్తాం కదా. ఆ తర్వాత మేము వెళ్ళిపోతాం. ఏమంటుంది నాకు తెలియదు అప్ప, ఆమె మాట్లాడితే నాకు తెలియదు. అప్పుడు ఇప్పుడు అమాసకు పున్నానికి అంతే కదా. ఆయన అడుగు ఉంటాడేమో, తెలుస్తుంది. 4 నెలలు అయినాక తెలుస్తుంది కదా. 4 నెలలు అయినాక తెలుస్తుంది ఉంటాడా పోతాడా అనేది.
కదా. ఎవరో ఎవరు వస్తారు కానీ ఎప్పటికి స్థిరంగా మాత్రం ఉండరు. ఎప్పుడో ఇట్లా నాలాగా ఇట్లా వస్తారు, చుట్టాలలాగా. చుట్టాలు వచ్చి ఎన్ని రోజులు ఉంటారు మన ఇంట్లో? 3 రోజులు. 3 రోజులు అయితే ఎప్పుడు పోతాడని అంటాం మనం, అంతే కదా. అట్లా చుట్టాలలాగా వస్తారు పోతారు, కానీ ఎల్లప్పుడైతే ఉండరు కదా. అందుకని మరి ఏం చేయాలంటే ఎప్పటికీ ఒక మహాత్ముని ఇక్కడ మనం స్థిరంగా పెట్టుకోవాలి. అటువంటి మంచి మహాత్ముని ఎన్నుకోవాలి. ఏదో ఉట్టిగా వచ్చి ఇంత తినేది పండే అట్లాంటి మహాత్ములు కూడా ఉంటారు కదా. కదా, ఎందుకు వస్తారు? రావడానికి కారణం ఏంది? తిని పండితందుక కదా. అట్లాంటి వాళ్ళను మనం ఎన్నుకోవద్దు, మంచి మహాత్ముని ఎన్నుకోవాలి. ప్రతిరోజు సత్సంగం చేసేవాడు ఉండాలి, మనకు బోధ చేసేవాడు ఉండాలి. అతడు కూడా శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. ఉట్టి వాళ్ళు మా బట్టలు వేసుకొని కూడా వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. ఎర్ర బట్టలు ఉంటాయి, వాళ్ళ లోపల ఏముండదు, పొట్ట చేసి అక్షరం ఉండదు. ఇంత దొడ్డు మాలలు ఉంటాయి, నాకు చిన్నగా ఉన్నాయి, ఇంకా వాళ్ళకి పెద్దగా ఉంటాయి కదా. అట్లా మంచి మహాత్ముని ఎన్నుకొని స్థిరంగా ఉండేట్లాగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది, సత్సంగం అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? సత్సంగం చేయలేము కదా. అయితే ఒక ఆయనే, మీలాంటి వాళ్ళు ఎవరో ఒక ఆయన తీర్థయాత్రలకు పోతూ ఉంటే పూర్వకాలంలో కాలినడకలనే పోయేది, లేదా ఎడ్ల బండ్లు, అంతే తప్ప మళ్ళీ ఈ వాహనాలు ఏమి లేకుండే కదా పూర్వకాలంలో. అయితే కాలినడకతో పోతూ ఉన్నాడు. పోగా ఒక అడవిలో ఒక ముంగిస ఒక పాము పోట్లాడుతున్నాయి. ముంగిస అంటే ఎరికే కదా, మళ్ళీ దానికి పర్యాయం చెప్పాలన్నా ఏం లేదు కదా. అయితే నెవులా అంటారు దానికి కదా హిందీ లోపల. ఆ 2 పోట్లాడుతున్నాయి. అయితే ఆ పాము అది కూడా చాలా పెద్ద పాము ఉన్నది. అది కూడా ముంగిసను కాటేస్తుంది. కాటేయంగానే వెంటనే ఆ ముంగిస ఆ పోరాడేది ఆపి పరుగున పోతుంది ఆ చెట్లలోకి, అడవిలో చెట్లలోకి పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోరాడుతుంది. మళ్ళీ అది కాటేయంగానే మళ్ళీ పోతుంది, మళ్ళీ కాసేపటికి మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోరాడుతుంది. చివరికి పోరాడి ఆ ముంగిస పామును చంపేసింది. అయితే అది కాటు వేసినప్పుడు విషం ఉంటుంది కదా పాముకు, ఆ విషం దాని శరీరంలో ప్రవహిస్తుందే కదా. మరి అప్పుడే చావదా, చనిపోదా? విషం శరీరంలో వ్యాపించిన తర్వాత చనిపోతారే కదా. మనుషులు కూడా చనిపోతారు. ఎందుకు చనిపోతారు? విషం శరీరంలో అంతా వ్యాపిస్తుంది. మరి అది చనిపోవడం లేదు. ఏది? ముంగిస. ఎందుకు అంటే ఇప్పుడు చెప్పాను కదా, మధ్యలో అటు పోతుంది వస్తుంది అని. ఎందుకు పోతుంది? ఒక మొక్క ఉంటుంది, ఔషధ మొక్క. ఆ ఔషధ మొక్కను తినగానే దాని విషము విరుగుడైపోతుంది, పాము విషం. మళ్ళీ వస్తుంది, మళ్ళీ కొట్లాడుతుంది. మళ్ళీ కాటేసినప్పుడు మళ్ళీ పోతుంది, ఆ ఔషధ ముక్కని తింటుంది, మళ్ళీ వస్తుంది, కొట్లాడుతుంది. అంటే ఆ ఔషధ ముక్కతోనే అది బ్రతుకుతుంది కదా. అట్లా చూసారా, మనం కూడా సత్సంగం చెయ్యాలి, మహాత్ముల సహవాసం చేయాలి. చేస్తే మనకు ఆ ఔషధం దొరుకుతుంది. ఆ ముంగిసకు ఏదైతే ఔషధం ముక్క దొరికి తిన్నది కదా, అట్లా మనకు ఔషధం దొరుకుతుంది. ఏమిటి? బ్రహ్మజ్ఞానము అనేటువంటి ఔషధం దొరుకుతుంది. ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనం సేవించినట్లయితే ఇక మనకు ఈ మృత్యు అనేటువంటి అజ్ఞానం అనేటువంటి సర్పం ఉన్నది కదా, అజ్ఞాన సర్పదంష్టస్య బ్రహ్మజ్ఞాన ఔషధం వినా అని వివేక చూడమంలో శంకరాచార్యులు చెప్తారు. ఈ అజ్ఞానం అనేటువంటి పెద్ద మహాసర్పం అనాది కాలం నుంచి మనల్ని కాటు వేస్తూ ఉంది, మనల్ని పీడిస్తుంది, దుఃఖపెడుతుంది. మరి దాన్ని చంపాలంటే దానికి విరుగుడు ఔషధం. ఏటిది? బ్రహ్మజ్ఞానం అనేటువంటి ఔషధం. ఆ ఔషధము మనకు దొరుకుతుంది. ఆ బ్రహ్మజ్ఞానం అనే ఔషధాన్ని మనకు సత్సంగంలోనే మహాత్ములు ప్రసాదిస్తారు. సత్సంగం లేకపోతే ఆ బ్రహ్మజ్ఞానం ఔషధం దొరకదు, మనకు అమృతత్వం ప్రాప్తం కాదు. అమృతత్వం అంటే మోక్షం అన్నమాట కదా. అయితే అమృతత్వాయ కల్పతే అని అంటే ఇంతకుముందు కూడా భగవంతుడు చెప్పాడు ఈ అధ్యాయంలో. అమృతత్వాన్ని పొందుతాడు. అమృతత్వం అంటే మోక్షం. ఈ దేవతలు తాగే అమృతం కాదు అది. దేవతలు తాగే అమృతము అది కల్ప పర్యంతం. ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాం కదా, బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ పర్యంతమే, ఆ దేవతల యొక్క ఆయుష్ కూడా అంతే. ఆ తర్వాత ఆ అమృతం ఏం పనిచేయదు, వాళ్ళు కూడా చావాల్సిందే, అంతే. అయితే ఇది మనం తాగే అమృతం ఎటువంటిది? జ్ఞానామృతం కదా, మళ్ళీ మరణం అంటూ ఉండదన్నమాట. అటువంటి అమృతాన్ని మనకు ప్రసాదిస్తారు మహాత్ములు ఎప్పుడు? సత్సంగంలో. అయితే ఈ విధంగా అమృతం అనే శబ్దం వచ్చినప్పుడు ఒక పిల్లగాడు అడిగినాడు, ఒక విద్యార్థి ఆ గురుదేవుని అడిగినాడు, ఈ అమృతం ఎక్కడ ఉంటుంది స్వామీజీ అని అడిగినాడు.
అంటే ఇంకా వానికి బుద్ధి పరిపక్వతను చెందలే, పరిపక్వతను పొందలే బుద్ధి, ఇంకా వాడు జ్ఞానాన్ని ఆర్జించలే. వానికి విన్నాడు అంతే, ఏదో అమృతం ఉంటుందట అని విన్నాడు అంతే. కానీ ఆ అమృతం ఎక్కడ ఉంటుంది అని అడిగితే, సముద్ర మథనం అనేది చేశారు దేవతలు దానవులు. ఆ వాసుకి అనేటువంటి సర్పాన్ని అది తాడుగా పెట్టి మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టుకొని వాళ్ళు మంతనం చేస్తే సముద్రాన్ని అమృతం బయటపడింది అంటారు, అమృతం వెలువడింది అంటారు. ఆ అమృతం తాగితే దేవతలు అమరులైపోతారు కదా. అప్పుడు అన్నాడు, చూడు సముద్రం నుంచి అమృతం బయటపడింది అని అంటున్నావు, మరి సముద్రంలో విషం కూడా ఉంటుంది కదా, విషం కూడా వెళ్ళిందా లేదా? ఎవరు తాగినరు? శివుడు తాగినరు. బాగా తెలుసు, పురాణాలు బాగా తెలుసు, నాకంటే ఎక్కువనే ఎరకాను కదా. మరి ఎప్పుడైతే ఆ అమృతము విషము రెండు ఒకచోట ఉన్నాయో ఆ అమృతంలో కూడా విషం యొక్క పరిణామం ఇంత కలిసిందే ఉంటుంది. కాబట్టి దేవతలు తాగితే కూడా వాళ్ళు మళ్ళీ ప్రళయంలో నాశనమైపోతున్నారు అని అంటారు. అసలైన అమృతం ఎక్కడ ఉంటుంది నాకు చెప్పు అంటాడు. మళ్ళా అది అమృతం, అది సరియైన అమృతం కాదు, మరి నిజమైన అమృతం ఎక్కడ ఉంటుంది అని అంటే చెప్పినాడు, చంద్రుని యందు ఉంటుంది అన్నాడు. చంద్రునిలో అమృతం ఉంటుంది అన్నాడు. అలా చంద్రుడు పున్నం నాడు వెన్నెలను వెదజల్లుతున్నప్పుడు ఆ అమృత కిరణాలు వస్తాయి మనకు అలా భూమి మీదకి. అమృత కిరణాలు వస్తే ఆ కిరణాల్లో ఉన్నటువంటి అమృతాన్ని ఈ ఔషధులు తీసుకుంటాయి. ఏది ఈ ఔషధులు అంటే మన మందులు తయారు చేస్తారు కదా, ఆయుర్వేద మందులు, ఆ ఔషధులు. మరి మన ధాన్యం పంట అది కూడా ఆ ధాన్యాన్ని సేకరించుకుంటుంది, అక్కడ అమృతం నుంచి తీసుకొని ధాన్యాన్ని సేకరించుకుంటుంది. ఆ ఔషధ మొక్కలు, ధాన్యం మొక్కలు ఇవన్నీ కూడా. అందుకని ఆ చంద్రునిలో అమృతం ఉన్నది అంటాడు. పౌర్ణమి నాడే కాదు, ఈ శుక్లపక్షంలో మామూలుగా పాడ్యమి అంటే ప్రథమ దివసు, రెండవ దివసు, మూడవ దివసు అంతగా సూర్యుని యొక్క వెలుతురు, చంద్రుని యొక్క వెలుతురు రాదు. ఇంకా చతుర్థి పంచమి నుంచి కించిత్ అధికమవుతూ ఉంటుంది, కళలు ఎట్ట పెరుగుతూ ఉంటాయి. అయితే చంద్రునిలో అమృతం ఉంటే చంద్రునికి క్షయరోగం ఎందుకు వచ్చింది అంటాడు. చంద్రునికి క్షయరోగం ఉన్నది కదా, చంద్రునికి క్షయరోగం ఉంది. దానికో పురాణ కథ వేరే చెప్తారు. బృహస్పతి ఎవరు దేవతలకు గురువు ఉన్నాడు కదా, బృహస్పతికి కొడుకు జన్మించాడు, ఎవరు బుధుడు. ఆ బుధుడు ఎవరి కొడుకు అని విచారిస్తే ఆడ కొంత గడబడి ఉన్నది కదా, అది చెప్పుకోవద్దు మనం కదా. అందుకే క్షయరోగం వచ్చింది ఈ చంద్రునికి. అయితే అది పురాణ కథ, కానీ ప్రత్యక్షంగా క్షయరోగం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చంద్రుని కళలు తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. తరుగుట అంటే క్షయం. ఇప్పుడు పౌర్ణమి నాటి తర్వాత ఆ చంద్రుని కళ తగ్గుతుంది, మరి ఒక్కొక్క రోజుకు తగ్గుతూ వస్తూ ఉంటుంది. మళ్ళీ అమావాస్య నాడు పూర్తిగా లేకుండా పోతుంది కదా. మళ్ళీ అమావాస్య మరునాటి రోజు మళ్ళీ సన్నగా దారంలాగా కనపడుతుంది. క్రమేణా మళ్ళీ పౌర్ణమి నాటికి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ క్షయాతిశయములు, క్షయరోగం ఉన్నట్టా లేనట్టు ఇప్పుడు చంద్రునికి ఉన్నదా లేదా? మరి అమృత స్వరూపుడైతే ఈ క్షయరోగం ఎందుకు వచ్చింది అతనికి? ఇది సరియైన అమృతం కాదంటాడు ఆ విద్యార్థి. వాడు తెలివికల్లోడే కదా, వాడు ప్రశ్న మీద ప్రశ్న చేస్తున్నాడు. అప్పుడు గురువు అంటాడు, వధుముఖే అన్నాడు. అంటే సుహాసిని స్త్రీ యొక్క ముఖంలో ఉంటుంది అమృతము అన్నాడు. మీరందరూ సుహాసినిలే కదా, తీసి చూపెట్టారు కొద్దిగా అమృతం, మాకు కూడా ఇయ్యండి. సుహాసిని స్త్రీ అర్థమైందా లేదా? సుహాసిని స్త్రీ యొక్క ముఖంలో అమృతం ఉంటుంది అన్నాడు. మరి సుహాసిని స్త్రీ వల్ల అమృతం ఉంటే మరి కొన్ని రోజుల తర్వాత వియోగం అవుతారు ఎందుకు? అది అమృతమే ఉంటే ఎప్పటికి ఉండాలి కదా, వియోగం అవుతారా లేదా? ఓ సమయం వచ్చినప్పుడు ఒకరు నేర్చి ఒకరు పోతారా లేదా? ఎవరైనా ఒకరు మొదలు పోతారే కదా, మరి వియోగం ఎందుకు అవుతారు చెప్పు? అమృతమే అయితే ఎప్పటికి ఉండాలి కదా, అదేం అమృతం అన్నాడు వాడు ఆ శిష్యుడు, సొంటుడు శిష్యుడు కదా. అప్పుడు అన్నాడు, నాగలోకంలో ఉండే సర్పముల యందు ఉంటుంది అన్నాడు అమృతం. నాగలోకంలో ఉండే సర్పముల యందు ఉంటుంది అన్నాడు. అవి దీర్ఘకాలం బ్రతుకుతాయి, అమృతం ఉన్నది కాబట్టి దీర్ఘకాలం బ్రతుకుతాయి అంటాడు. మరి అమృతం ఉంటే ఆ విషం ఎందుకు ఉంటుంది వాటిలల్లా? అవి అమృత రూపంలో అయితే విషం ఎందుకు ఉంటుంది వాటిలో? పాములే కదా, సర్పాలు, విషం ఉంటుంది సహజంగా. వాటిలో ఎట్లా ఉంటుంది అంటే స్వర్గంలో ఉంటుంది అని మళ్ళీ చెప్పినాడు. స్వర్గంలో అమృతం ఉంటుంది, ఆ అమృతం తాగితే
ఆ దేవతలు దీర్ఘకాలం బ్రతుకుతారు. దీర్ఘకాలం బతికితే ఏం లాభం ఉన్నది? ఇప్పుడే చెప్పాడు కదా భగవంతుడు, ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తనం అర్జున అని చెప్పినాడు. నువ్వు బ్రహ్మలోకం పోయినా స్వర్గలోకం పోయినా ఏ లోకం పోయినా మళ్ళీ రావాల్సిందే, అదేం అమృతము అన్నాడు మళ్ళీ శిష్యుడు కదా. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఇప్పుడు రానున్న అధ్యాయంలో 9వ అధ్యాయంలో వస్తుంది ఈ శ్లోకం కదా. ఆ విశాలమైనటువంటి స్వర్గలోకాన్ని అనుభవించి ఆ పుణ్యం క్షీణించగానే మళ్ళీ మర్త్యలోకం విశంతి, మళ్ళీ మర్త్యలోకానికి వచ్చేస్తారు. మరి అదేం అమృతం అని అంటే అప్పుడు గురుదేవుడు చెప్పినాడు, నాయన అమృతం అనేది ఎక్కడో లోకలోకాంతరాల్లో లేదు, ఏ వస్తువునందు లేదు. అమృతం అనేది సత్సంగంలోనే ఉంది అన్నాడు. అది సత్సంగం యొక్క మహిమ. సత్సంగంలోనే మహిమ ఈ అమృతం ఉన్నది. ఏమమృతం? జ్ఞానామృతం. ఆ అమృతం తాగితే మళ్ళీ జన్మ అంటూ ఉండదు. నువ్వు ఏ అమృతం తాగినా మళ్ళీ జన్మకు రావాల్సి. అందుకని సత్సంగం సతతం కురు. సత్సంగాన్ని ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి, మహాత్ముల సహవాసంలో చేస్తూ ఉండాలన్నమాట కదా. అందుకని సత్సంగం చేస్తూ ఉండండి. ఈ ప్రకారంగా 20 శ్లోకాలు తెలుసుకున్నాం. ఇప్పుడు 21వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము. అవ్యక్త అంటే ఇంద్రియాలకు గోచరం కానటువంటి వాడు, అక్షరుడు అంటే నాశరహితుడు అని ఏ పరబ్రహ్మతత్వం చెప్పబడిందో అటువంటి పరమాత్మను పరమాం గతిం అంటే సర్వోత్తమైనటువంటి ఆ పరబ్రహ్మం యొక్క స్థానం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ స్థానాన్ని అది పొందినట్లయితే మళ్ళీ తిరిగి రారు అన్నాడు ఇక్కడ. ఎం ప్రాప్య నా నివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ ధామాన్ని ఏ స్థానాన్ని మనం చేరుకున్నట్లయితే మళ్ళీ తిరిగి వచ్చేది ఉండదో, అంటే మళ్ళీ జన్మకు వచ్చేది ఉండదో అటువంటి స్థానము నా యొక్క ధామము అన్నాడు. నా ధామం నా స్థానం అన్నాడు. అది ఎటువంటిదంటే పరమం, చాలా ఉత్కృష్టమైంది అంటాడు. ఆ సాలోక్యము, సాయుధ్యము, సామీప్యము, సారూప్యము ఈ క్రమముక్తులు చెప్తారు పురాణాల్లో. వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది పరమముక్తిదాయకము నా యొక్క ధామము అన్నాడు. చూసారా, ఇక్కడ నా యొక్క ధామము అన్నాడు. నా యొక్క ధామం, నా యొక్క స్థానము ఏదైతే ఉందో అదే మోక్షధామము అన్నాడు. ఇప్పుడు ఇక్కడ నా యొక్క స్థానము అన్నప్పుడు, నా యొక్క అన్నప్పుడు దేన్నైతే చెప్తామో అది మనకంటే వేరే ఉంటుంది కదా. నా యొక్క గృహము అన్నావు అనుకో, గృహం అంటేనే నువ్వా? గృహం కంటే వేరే ఉన్నావా? నా యొక్క గృహం అన్నావు, నా యొక్క ఇల్లు అన్నావు. ఇల్లు నువ్వేనా? ఇల్లు కంటే వేరే ఉన్నావా? ఇల్లే నువ్వా? ఇల్లే నువ్వైతే కదిలి వచ్చే ఇల్లే మొత్తం కదిలి రావాలి నువ్వు వచ్చినప్పుడు కదా. ఇల్లే నువ్వైతే నువ్వు వీడికి వచ్చినావు కదా, ఇల్లు కూడా కదిలి రావాలి. వచ్చిందా? ఇల్లు వేరే ఉన్నది నీకంటే, అంతేనా లేదా? అట్లా ఇక్కడ భగవంతుడు నా యొక్క ధామము, నా యొక్క స్థానము అంటున్నాడు కదా. అంటే ఆ స్థానము వేరే, తాను వేరే అని మనకు తెలుస్తుంది ఇక్కడ, అంతే కదా. ఎప్పుడైతే షష్ఠీ విభక్తి కదా, షష్ఠీ విభక్తి అంటే నా యొక్క కిన్కున్ యొక్క లోపలన్ కదా. సంస్కృత విద్యార్థి షష్ఠి, షష్ఠి అంటే యొక్క, నా యొక్క కిన్కున్ యొక్క లోపల అంటే అది తనకంటే వేరుగానే ఉంటుంది, తనకంటే వేరుగానే ఉంటుంది. ఈ మొబైల్ ఎవరిది? నా మొబైల్ అంటాం, నా యొక్క మొబైల్ అంటాం. అంటే మొబైల్ వేరే, నేను వేరే అయినా లేదా? అట్లా నా యొక్క ధామము అన్నప్పుడు కూడా మోక్షధామం వేరే, భగవంతుడు వేరే అని సిద్ధమవుతుంది ఇక్కడ. కానీ అట్లా లేదు, అట్లా లేదు. మోక్షం అంటేనే పరమాత్మ, పరమాత్మ అంటేనే మోక్షం. మోక్షం యొక్క లక్షణం ఇదివరకు చెప్పుకున్నాం చాలా రోజుల క్రితం. మోక్షం దేనికంటారు? మోక్షం మోక్షం అని అంటాం. నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం ఈ స్వామి అని వస్తారు నా దగ్గరికి కదా. బజార్లోకి పోయి తీసుకొచ్చి ఇవ్వాలన్నా వానికి మోక్షం ఎక్కడి నుంచి ఇవ్వాలి? వానికి దుకాణంలో పోయి కొనుక్కొచ్చి ఇస్తారా అని చెప్పాలన్నా? ఏమని చెప్పాలి? అది ఎక్కడ దొరికేది కాదు. మోక్షం అంటే సర్వ దుఃఖాల యొక్క అత్యంత నివృత్తి, పరమానంద బ్రహ్మం యొక్క ప్రాప్తి అంటేనే మోక్షం. ఇది మోక్షం యొక్క లక్షణం. సకల దుఃఖాలన్నీ నివృత్తి అంటే ఏ దుఃఖం కూడా మళ్ళీ ఎప్పుడు కూడా రాకూడదు. సర్వ దుఃఖాల యొక్క నివృత్తి, నివృత్తి అంటే పోవాలి, సకల దుఃఖాలు పోవాలి. ఎట్లా పోవాలి? మళ్ళీ రాకుండా పోవాలి. మళ్ళీ రావాలని కోరుతారా ఎవరైనా కదా? ఇప్పుడు ఒక రోగం వచ్చింది, దుఃఖం వచ్చింది, ఈ రోగం మళ్ళీ నాకు వస్తే బాగుండు అంటాడు ఎవడన్నా? అనడు కదా. కదా, ఏదన్నా ఆపత్కాలం వచ్చింది, దుఃఖాలు వచ్చినాయి కదా, ఈ దుఃఖం మళ్ళీ వస్తే బాగుండు అంటారా? పోవాలంటారు. ఎట్లా పోవాలి? మళ్ళీ రాకుండా పోవాలి. అంటే అత్యంత నివృత్తి, మళ్ళీ రాకుండా పోవాలి. మరి దుఃఖం పొంగనే సరిపోయిందా? సుఖం కలిగిందా? సుఖం కూడా కావాలి. ఇప్పుడు
ఒక ఆయన 1,00,000 రూపాయలు అప్పు చేసినాడు అనుకోండి, అతను చాలా కష్టపడ్డాడు. ఇక అప్పు జరపాలి కదా, ఎగ్గొట్టేదా? అంతే కదా. ఇచ్చినడికి మళ్ళీ ఇవ్వనా లేదా? ఇవ్వాలి. కాబట్టి వాడు బాగా కష్టపడ్డాడు. కష్టపడి 1,00,000 రూపాయల అప్పు చేరిపోయినాడు కదా. అది చెల్లించాడు. చెల్లించిన తర్వాత ఇక సుఖంగా ఉంటాడా? ఉండడు. ఎందుకు? మళ్ళీ సంపాదించాలి కదా. సుఖంగా ఉండాలంటే మళ్ళీ సంపాదించాలి. అంటే సుఖం కోసం మళ్ళీ సంపాదించాలి. అంటే దుఃఖం దూరమైనంత మాత్రాన సుఖం ప్రాప్తం కాదు, దానికి మళ్ళీ ప్రయత్నం చేయాలి. అంటే దుఃఖాల యొక్క నివృత్తి ఉండాలి, సుఖము ప్రాప్తి ఉండాలి. అట్లా మనకు కూడా సకల దుఃఖాలు అంటే ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, అనేక దుఃఖాలు ఉన్నాయి, కోటానుకోట్ల దుఃఖాలు ఉన్నాయి. కానీ అన్నిటినీ మూడిట్లో అంతర్భూతం చేసి చెప్పారు మహాత్ముడు. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక 3 దుఃఖాలు. ఈ 3 దుఃఖాల యొక్క నివృత్తి సంపూర్ణంగా కావాలి. మరి బ్రహ్మానందం మాకు ఎటువంటి ఆనందము? ఇట్లా వచ్చి అట్లా పోయే ఆనందం కాదు, ఇట్లా కనపడే అట్లా పోయేటువంటి సుఖం కాదు. ఎప్పుడు కూడా తరగని సుఖం కావాలి మాకు, ఎప్పుడు కూడా క్షీణించవద్దు. అటువంటి సుఖం మాకు కావాలి. అటువంటి సుఖం ఎక్కడ ఉంది? ప్రపంచంలో వెతకండి. ప్రపంచంలో అటువంటి సుఖం ఎక్కడన్నా ఉంటే చెప్పండి, మేము కూడా తెచ్చుకుంటాం. పత్తా చెప్పుకుండ్రి, అడ్రస్ చెప్పుకుండ్రి. ఎప్పుడు కూడా తరగని సుఖం ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదంటే చెప్పుకుండ్రి. ఉందా? చూసి వచ్చారా అన్ని లోకాలన్నీ? ఎన్నో లోకాలు ఉన్నాయి కదా ప్రపంచంలో, బ్రహ్మాండంలో ఎన్ని లోకాలు మీరు వెతికినా కానీ ఆ నిరతిశయ సుఖం, ఎప్పుడు తరగని సుఖం అనేది ఎక్కడా లేదు కదా. చెప్తారు కదా పురాణాల్లో, ఇంద్ర సుఖాలు చాలా విశిష్టమైనటువంటి, బ్రహ్మలోక సుఖాలు చాలా విశిష్టమైనటువంటి అని చెప్తారు కదా. మరి అటువంటి విశిష్ట సుఖాలు కూడా నాశనం అయిపోతాయని ఇప్పుడే చెప్పుకుంటూ వచ్చాం కదా. బ్రహ్మలోకం కూడా ఉన్నాడు ప్రళయంలో కలిసిపోతాయి. ఇక అవేం సుఖాలు? నాశనమయ్యే సుఖాలే కదా అవన్నీ. ఉన్నాడు నాశనమయ్యేటియే కదా. మరి నాశనమయ్యేటి అవి నిరతిశయమైనటువంటి తరగనటువంటి సుఖాలు ఎలా అవుతాయి చెప్పండి? అవి నాశనం అవుతున్నాయి కదా. అందుకని ప్రపంచంలో నువ్వు ఎక్కడన్నా పో, తరగని సుఖం అనేది లేదు. అన్నీ తరిగిపోయే సుఖాలే, క్షయశీలములే, దుఃఖ మిశ్రితములే, అనిత్యమైనటువంటి సుఖాలే. విషయాల ఇంద్రియాల సంబంధమైనప్పుడు ఆ సుఖం ఉత్పన్నమవుతుంది. విషయ ఇంద్రియము వియోగమైతే ఆ సుఖం నష్టమైపోతుంది కదా. ఒక గులాబ్ జామున్ తింటున్నారనుకో, అప్పుడు నాలుక చేత దాని సంబంధమైంది, అప్పుడు వా ఎంత బాగుంది, ఎంత తీయగా ఉంది అని అనిపిస్తుంది. అది లోపలికి పోయినాక సుఖం లేదు. బయట ఉన్నప్పుడు, బయట పళ్ళెంలో ఉందనుకో, లేదా ప్యాకెట్లో ఉందనుకో, సుఖం ఉన్నదా? లేదు. ఎప్పుడుంది? సంబంధం అయినప్పుడే, నాలుకతో సంబంధం అయినప్పుడే ఆ సుఖ ప్రతీతి. కడుపులోకి పోయినప్పుడు సుఖం లేదు, బయట ఉన్నప్పుడు సుఖం లేదు కదా. మరి ఏం సుఖం అనాలి దీనికి? క్షణిక సుఖము, అనిత్య సుఖము. ఇట్లే మొత్తం బ్రహ్మాండంలో ఉన్న సుఖాలన్నీ ఇటువంటివి. మరి తరగని సుఖం ఏది అని అంటే ఆత్మసుఖము, బ్రహ్మసుఖము. అది అన్నమాట. మరి బ్రహ్మ సుఖం అని అంటే బ్రహ్మను విడిచలేదు, బ్రహ్మమే సుఖరూపుడు కదా. దుఃఖం అతని యందు లేశ మాత్రం కూడా లేదు. ఆ బ్రహ్మమునందే అత్యంత దుఃఖ నివృత్తి ఉంది. ఆ బ్రహ్మమునందే నిరతిశయ సుఖం ఉన్నది. కాబట్టి బ్రహ్మమే మోక్షం. మోక్షం యొక్క లక్షణం ఏం చెప్పుకున్నాం? దుఃఖాల యొక్క అత్యంత నివృత్తి, పరమానంద ప్రాప్తి అంటే మోక్షము. అది బ్రహ్మమునందే ఉంది, పరమాత్మ యందే ఉంది. అంటే మోక్షం అంటే వేరు కాదు, బ్రహ్మం అంటే వేరు కాదు. బ్రహ్మమే మోక్షం, మోక్షమే బ్రహ్మం. మరి ఇక్కడ నా యొక్క మోక్షము, నా యొక్క ధామం అన్నాడు, మళ్ళీ వేరుగా చెప్పాడు. ఇక్కడ నా ధామం మోక్షం అన్నాడు, నాది అన్నాడు మోక్షం అంటే. తనకంటే వేరుగా చెప్పాడు. అట్లెట్లా చెప్పారు అంటే ఇతరులకు చెప్పడానికి ఔపచారికంగా ఆ విధంగా శబ్ద ప్రయోగం చేస్తారు, కానీ అట్లా ఉండదు వాస్తవంగా. ఏ విధంగా? రాహోహో శిరహ అనే ఒక శబ్ద ప్రయోగం ఉందనుకోండి. రాహోహో అంటే రాహు యొక్క శిరహ అంటే తల, రాహు యొక్క తల అని శబ్ద ప్రయోగం చేశారనుకో. ఇప్పుడు రాహు వేరే, అతని తల వేరే. ఇట్లా ఉందా? తలనే రాహు అంటారు. తలనే ఉంటుంది, మొండెం ఉండదు అతనికి. రాహుకు మొండెం ఉండదు, కేవలం తలనే. ఆ తలనే రాహు అంటారు. అందుకే కదా సూర్యచంద్ర గ్రహాలు అయినప్పుడు అలా వస్తుంది, ఆవరిస్తుంది, మళ్ళా వెళ్ళిపోతుంది. అంటే నోట్ల నుంచి పోతుంది, గొంతు నుంచి బయటకు వస్తుంది. సూర్యుడు చంద్రుడు మింగుతాడు కదా, రాహు సూర్యచంద్రుని మింగుతాడు కదా గ్రహాలు. ఆ గ్రహణం పట్టినప్పుడు ఆ మింగినప్పుడు నోటితో మింగుతాడు, వదిలినప్పుడు గొంతు నుంచి వెళ్ళిపోతుంది. మొండెం లేదు అతనికి, మొండెం లేదు, తల మాత్రమే రాహు. అందుకని రాహోహో శిరహ, రాహు యొక్క తలకాయ అన్న రాహు అన్న ఒకటే. రాహు యొక్క అని వేరుగా చెప్పాము, కానీ వేరుగా లేదా. తలకాయనే రాహు, రాహువే తలకాయ.
అట్లా భగవంతుని యొక్క ధామము అని ఇక్కడ చెప్తున్నాడు, వేరు లేదు, భగవంతుడే ఆ మోక్ష స్వరూపుడు కదా. అది ఈ విధంగా భగవంతుని యొక్క స్వరూపం చెప్పినాడు. ఆ తర్వాత 22వ శ్లోకం ఆ పరమాత్మ స్వరూపం చెప్పాడు కదా. ఆ పరమాత్మను ఎలా పొందేది కదా, పరమాత్మను పొందే సాధన కూడా ఉండాలి కదా. మరి ఇప్పుడు ఇంటి నుండి వీడికి వచ్చారు, వచ్చినప్పుడు కొందరు స్కూటర్ మీద వస్తారు, కొందరు సైకిల్ మీద వస్తారు, కొందరు కాలినడకన వస్తారు కదా. ఆ కాలినడక ఆయన ఎందుకు ఒక సాధనమైందా లేదా? ఇంటి నుంచి ఇక్కడికి చేర్చడానికి కాలినడక ఒక సాధనమైంది, లేదా వాహనం వెహికల్ అనుకో. అయితే మనం ఎక్కడికైనా పోవాలంటే, ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే సాధనం ఉండాలి. అట్లా మరి మోక్షరూప పరమాత్మను చేరుకోవాలంటే మనకు సాధన ఏమిటి అది చెప్తున్నాడు శ్లోకంలో. చదవండి, శ్లోకం చదువుకొని దాని అర్థం తర్వాత తెలుసుకుందాం సాయంత్రం. 22వ శ్లోకం పురుషస్స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని येन సర్వమిదం తతం. హే పార్థ అంటే ఓ అర్జున, భూతాని అంటే ప్రాణులు, యస్య అంతస్థాని ఇవని లోపల ఉంటున్నాయో, ఇదం సర్వం ఈ ప్రపంచమంతా, ఏన తతం ఎవని చేత వ్యాపింపబడి ఉన్నదో, సహ పరః పురుషః తు ఆ పరమ పురుషుడైతే అనన్యయ భక్త్య అచంచలమైనటువంటి భక్తి చేత లభ్య అంటే పొందదగిన వాడు అంటాడు. సకల భూతాలలో ఏ చైతన్యం అయితే ఉందో, ఏ పరమాత్మ అయితే ఉందో, సకల భూతాలు ఎవని యందైతే ఉన్నాయో కదా, ఏ భూతాల యందు పరమాత్మ ఉన్నదో, పరమాత్మ యందు ఏ భూతాలైతే ఉన్నాయో, పరమాత్మ ఈ జగత్తంతా ఏదైతే వ్యాపించి ఉన్నదో అటువంటి పరమాత్మ మనం పొందాలంటే భక్త్యా అన్నాడు. భక్తి చేత మనం పొందవచ్చు అన్నాడు. సులభమైనటువంటి సాధనం చెప్పినాడు. మిగతా విషయం సాయంత్రం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం